గ్రంథము 29 అధ్యాయం కనుక ఒక్కసారి చూస్తేనండి, హిజ్కియా గారు రాజుగా ఉన్న కాలంలో మొదటి సంవత్సరంలో యెహోవా మందిరపు తలుపులు తెరిచి వాటిని బాగు చేసి యాజకులను లేవీలను పిలిపించి, లేవీలారా మిమ్మల్ని మీరు ప్రతిష్ఠించుకోండి, మిమ్మల్ని మీరు ప్రతిష్ఠించుకుని యెహోవా మందిరమును మీరు బాగు చేయండి, యెహోవా మందిరములు నిషిద్ధమైనవి ఏవి ఉన్నాయో వాటన్నిటిని తీసి బయట పారవేయండి అని ఆయన యాజకులకు లేవీలకు ఆజ్ఞాపించి ఉన్నారు. యాజకులు లేవీలు హిజ్కియా గారు చెప్పిన మాటకు లోబడి వారిని వారు ప్రతిష్ఠించుకుని దేవుని మందిరంలో వ్యతిరేకమైనవి నిషిద్ధమైనవి ఏమున్నాయో వాటన్నిటిని బయట పారవేసి దేవుని మందిరాన్ని పవిత్రపరిచి రాజు దగ్గరకు వచ్చి, రాజా నీవేదైతే ఆజ్ఞాపించి ఉన్నావో సమస్తం మేము చేస్తామని రాజుకు తెలియజేశారు. అప్పుడు దహన బలి అర్పణ ఆరంభమైంది. దహన బలి యొక్క అర్పణ ఆరంభించినప్పుడు అండి బూరెలు ఊదడం ప్రారంభించారు. దావీదు గారు చేయించిన వాయిద్యములను వాయించుచుండగా యెహోవాకు స్తుతిగానం చేయడం ప్రారంభమైంది. అంతవరకు కూడా సర్వ సమాజము కూడా దేవుని ఆరాధిస్తూ ఉంది. గాయకులు పాటలు పాడుతూ ఉన్నారు, వాయిద్యాలు వాయించేవారు వాయిద్యాలు వాయిస్తూ ఉన్నారు, దహన బలి అర్పించేవారు దహన బలి అర్పిస్తూ ఉన్నారు. దహన బలి అర్పణ ముగిసిన తరువాత రాజును అతనితో కూడా ఉన్న వారందరూ కూడా తమ తలలు వంచి దేవుని ఆరాధించారు. అలాగే దావీదు గారు, దీర్ఘదర్శి అయిన ఆసాపు గారు రాసిన శ్లోకములను సంతోషంతో పాడుతూ దేవుని ఆరాధన చేశారండి. ఇక్కడ గనక మనం చూస్తే అల్లరి లేదు, కేకలు వేయలేదు, దేవునికి వ్యతిరేకమైనవి చేయలేదు. ఇక్కడ క్రమంతో చేశారు, ప్రతిదీ సంతోషంతో చేశారు, ఆత్మ యొక్క నడిపింపుతో చేశారు, నిగ్రహంతో చేశారు. తర్వాత కింద చూస్తేనండి వారి హృదయాలు యెహోవాకు ప్రతిష్ఠించుకున్నారు అని రాయబడి ఉన్నది. ప్రభువైన యేసుక్రీస్తు వారు మనకి కూడా క్రమాన్ని ఇచ్చారు. యోహాను సువార్త 4వ అధ్యాయం 24వ వచనం చూస్తే గనుక, దేవుడు ఆత్మ గనుక ఆయన్ని ఆరాధించువారు ఆత్మతో సత్యంతో ఆరాధించాలని ఆరాధనకు ఒక క్రమాన్ని ప్రభువైన యేసుక్రీస్తు వారు ఇచ్చారు. ఆత్మ ఎక్కడ ఉంటుందో, ఆత్మ ఉన్న చోట అల్లరి ఉండదు, అల్లరితో కూడిన ఆట పాటలు ఉండవు, గందరగోళం